నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈరోజు వార్తల్లో విశేషాలు. పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్ల ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యతని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్లో ఈఎస్ఐ ఆసుపత్రి, జెమ్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన మెడికల్ క్యాంపులో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, నగర పరిశుభ్రతలోనూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. నిత్యం అపరిశుద్ధ వాతావరణంలో తిరుగుతూ బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా పారిశుద్ధ్య కార్మికులు వ్యాధిన బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల తనకు ఎంతో చిత్తశుద్ధి ఉందని, వారికి ఏ అవసరం వచ్చినా తాను చేసేందుకు ముందుంటానని తెలిపారు. ప్రభుత్వ పరంగా పారిశుద్ధ్య కార్మికులకు అందాల్సిన సౌకర్యాలకు తాను బాధ్యత వహిస్తానని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై బాధ్యతకు ఈఎస్ఐ, జెమ్స్ ఆసుపత్రులు సంయుక్తంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఇన్ఛార్జ్ కమిషనర్ చల్లా ఓబ్లేసు, జెమ్స్ ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణ్ కుమార్, అధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రంగా ఉండాలి అని అందరి ఆరోగ్యం కోసం పరితపించి పనిచేసే మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎంతో శ్రద్ధ వహించి దానికి ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని ఈరోజు కార్యరూపం దాల్చే విధంగా నీకు ఇన్ని బుద్ధులు ఎంత నీట్గా అన్నీ చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు పరిశుభ్రత కోసం చూసేవారు మీకు ఎక్కువ బ్యాక్టీరియా అంతా మీకు వచ్చి మీకు ఇబ్బంది పడుతుందని మీకోసం ఎంత స్పెషల్ క్యాంప్ పెట్టినందుకు ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకి కలెక్టర్గా వచ్చారో స్వప్నిల్ దినకర్ గారు, ఆయనకి అపారమైన అనుభవం ఉంది ఈ కార్పొరేషన్లో. మనకంటే 10 రెట్లు పెద్ద కార్పొరేషన్ విజయవాడ, కాకినాడలో చేసి వచ్చారు. అలాగే ఓబ్లేస్ గారు గతంలో ఇక్కడ కమిషనర్గా చేయడమే కాకుండా ఇంతకు ముందు చిత్తూరు ఆ ఏరియా అంతా కూడా పనిచేసి ఆయన వచ్చారు. నాకు డైనమిక్ ఎంఏజ్ అన్నారు, కానీ నేను ఈ మధ్య వచ్చాను. వారికి చాలా సీనియర్ మోస్ట్ డైనమిక్ ఆఫీసర్. యాక్చువల్గా ఈరోజు ప్రభుత్వం కూడా ఎంతో నమ్మి ఈరోజు కలెక్టర్గా ఇక్కడ మనకి ఇంత యంగ్ డైనమిక్ సార్ని మనకి ఇక్కడ కలెక్టర్గా వేశారంటే ఆయన పనితనం చూసే. ప్రజల హృదయాల్లో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడం, భారతీయ జెండా గురించి అవగాహన కల్పించడం హర్ ఘర్ తిరంగా లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా యువజన సర్వీసుల శాఖ, క్రీడా ప్రాధికార సంస్థ, పర్యాటక శాఖ, శ్రీకాకుళం నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీకి స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ దాస్య శృంఖాల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛ వాయువులు అందజేసిన స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించే అవకాశం ఇటువంటి కార్యక్రమాల ద్వారా కలుగుతుందన్నారు. నాటి పోరాటంలో త్రివర్ణ పతాకం ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిందని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అనంతరం 7 రోడ్ల జంక్షన్ నుండి కోడి రామూర్తి స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఓబ్లేసు, సెట్ శ్రీసి, ఈఓ ప్రసాదరావు, డిఎస్డిఓ కె శ్రీధర్, పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, నెహ్రూ యువ కేంద్ర అధికారి ఎన్ ఉజ్వల్, ఇతర జిల్లా అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. స్విమ్మింగ్ చేయడం ద్వారా మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో 2 రోజుల పాటు నిర్వహించే స్విమ్మింగ్ పూల్ జిల్లా స్థాయి పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, స్విమ్మింగ్ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని, యువకులు, మధ్య వయస్కులు ఈత కొట్టడానికి తమ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈత వలన శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామం లభిస్తుందని, సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేందుకు స్విమ్మింగ్ అవసరమని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో పోటీ నిర్వహణకు కావలసిన సహాయ సహకారాలు తన వంతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి అసోసియేషన్లు చేస్తున్న కృషి ఎంతో మెరుగ్గా ఉందని
జరిగిందని చెప్పారు. ఈరోజు నిర్వహించిన పోటీల్లో వివిధ భాగాల క్రీడాకారులు ఫ్రీస్టైల్, బ్యాక్ స్టైల్, బటర్ఫ్లై, బెస్ట్ స్ట్రోక్ తదితర విభాగాల్లో పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు KNSV ప్రసాద్, DSDOలు శ్రీధర్, లయన్స్ క్లబ్ అరసవెల్లి వావుపల్లి జగన్నాథ నాయుడు, స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ని సూర్యారావు, సెక్రటరీ ఝాన్సీ, అందవరపు సంతోష్, చక్రవర్తి, కోచ్ కాంతారావు, మురళి తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ బాలా త్రిపుర కాలభైరవ పీఠం నందు శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఉదయం 5 గంటలకు పీఠం అధిష్టాన దేవత అయిన మహాలక్ష్మి రూపేణ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి విశేషంగా అభిషేకం చేయడం జరిగింది. అనంతరం గోపూజ చేయడం జరిగింది. సుమారు 5 లక్షల గాజులతో అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు భక్తులచే అమ్మవారికి ఇష్టమైన కుంకుమార్చన చేయడం జరిగింది. మరియు అన్నదాన కార్యక్రమం గోపూజ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా అమ్మవారు విశేషంగా కుంకుమార్చన, అభిషేకాలు చేయడం జరుగుతాయి. పై కార్యక్రమాలన్నీ పీఠం గురువుగారైన గణేష్ గురూజీ ఆధ్వర్యంలో మరియు ఆలయ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, సాధు రామారావు, చిట్టి విష్ణ, రంజిత్ స్వామి, ఆర్కే బాబు మరియు పీఠం సేవకుల ఆధ్వర్యంలో జరుగుతాయి. శ్రీకాకుళం నగరం స్థానిక PN కాలనీ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ దేవాలయ ప్రాంగణం, వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో నారసింహ సహిత మహాశ్రీ సుదర్శన యాగంలో భాగంగా శనివారం శ్రీ విశ్వక్షేణ పూజలు నిర్వహించారు. అందులో భాగంగా పలువురు ఋత్వికులు మండప పూజలు, మూలమంత్ర హవనం, ఉపనిషత్ పారాయణం, సుదర్శన శతక పారాయణం నిర్వహించారు. అధిక సంఖ్యలో దంపతులు, PN కాలనీ వాసులు యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజేటి రామాచార్యులు, గోపాలకృష్ణాచార్యులు, సతీశాచార్యులు, మహేంద్రాడ శ్రీ వెంకట సత్య రామాచార్యులు, విష్ణు దర్శనాచార్యులు, ఇప్పిలి శ్రీనివాసాచార్యులు, జోస్యుల కామేశ్వర కళ్యాణాచార్యులు అర్చక పర్యవేక్షణలో వేదోక్తంగా శాస్త్రోక్తంగా కార్యక్రమ నిర్వహణ నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన వ్యవస్థాపకులు P. జగన్మోహన్ రావు, శ్రీకాంత్, బలివాడ మల్లేశ్వరరావు, చెరుకూరి వెంకట నరసింహమూర్తి, పద్మావతి దంపతులు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళక్కర్లేదు అని ఆయన భరోసా ఇచ్చారట. అంచేత అందులో విశేషంగా ఇవాళ సుదర్శన భగవానుడు తాలూకా తిరునక్షత్రం అంటారు, అంటే పుట్టినరోజు అన్నమాట. శ్రావణ మాసంలో ఈ చిత్తా నక్షత్రంలో ఆయన జననం జరిగిందట. అందుచేత ఈ రోజుని ఆశ్రయించుకొని నిన్న గరుడ పంచమి, నాగపంచమి నిన్నటి నుంచి ప్రారంభించి ఇవాళ 2వ రోజు, రేపు 3వ రోజు. నరసింహస్వామి తాలూకా నక్షత్రం రేపు కాబట్టి భానుసప్తమి, మంచి పర్వదినాలు ఈ 3 కలిసి వచ్చినట్టుగా నిర్ణయించడం జరిగింది. సుదర్శన మహాయాగం, సుదర్శన నారసింహ మహాయాగం. కాబట్టి దేశంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అల్లకల్లోలాలు లేకుండా ఆరోగ్యవంతులై ఉండి సుభిక్షంగా ఉండాలనే తలంపుతో ఈ కార్యక్రమాన్ని ఈ పంచాయతన దేవాలయంలో శ్రీమాన్ జగన్మోహన్ రావు గారు, రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ గారు వారు నిర్ణయం చేసి వారి కమిటీ తరఫున మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా చేయడానికి నిర్ణయం చేశారు. అయితే ఇది ఈ యాగం అనేటటువంటిది చతుస్థానార్చన విధానంగా శ్రీమన్నారాయణ సంహిత అనేటటువంటి గ్రంథం ఆధారంగా 4 విధాలుగా భగవంతుని ఆరాధన చేయమని చెప్పింది. ఆ కుంభ, మండల, బింబ, అగ్నం అని ఒక కలశ పెట్టి ఆవాహన చేసి పూజ చేయడం, ఒక ప్రతిమను పెట్టి పూజ చేయడం, ఒక మంటపం వేసి యంత్రరాజాన్ని లిఖించి దాని మీద పెట్టి పూజ చేయడం, ఇలాగా 3 విధాలుగా చేస్తూ 4వది అగ్నిదేవుడి ద్వారా ఆయా ద్రవ్యాలు ఎవరికి ఏ ఏ కోరికలు ఉన్నట్టయితే ఆ కోరిక నెరవేరడానికి కొన్ని ద్రవ్యాలు చెప్పింది శాస్త్రం. ఆ ద్రవ్యాలతో కూడా, అంటే ఉదాహరణకి వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, పెసలతో హోమం చేసినట్టయితే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. ఆరోగ్యం బాగోలేదంటే మాకు ఆరోగ్యం కావాలి, గోధుమలతో ఆ మంత్రంతో కూడా హోమం చేసినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది. కొద్దిగా మాకు దరిద్ర బాధలు ఉన్నాయండి, ఇబ్బందులు ఉన్నాయండి, ఐశ్వర్యం కోసం ప్రయత్నిస్తున్నాం, వచ్చిన డబ్బులు ఎక్కడికక్కడే జారిపోతున్నాయి అనేటటువంటి భావనతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వేలాలతో హోమం చేసినట్టయితే మంచి జరుగుతుంది. అలాగా మరి శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి, కనబడనటువంటి వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆ శత్రుబాధ నివారణ కోసం తెల్లవాళ్ళతో కూడా
హోమం చేసినట్లయితే వాళ్ళకి శత్రుబాధలు ఉండవని. తర్వాత జాతకరీత్యా శని దోషం ఉంటుంది. ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని ఇటువంటి శని దోషాలు జాతకరీత్యా మరి శని మహాదశ జరుగుతున్న వాళ్ళకేంటంటే శని దశ వచ్చినప్పుడు ఆయుష్ కారకుడు కనుక ఆయుష్కి ఇబ్బంది పెడతాడు, ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాడు. అందుచేత ఆయన శాంతి కోసం అని చెప్పి నువ్వులతో కూడా హోమం చేసినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది అని. శ్రీకాకుళం కొత్త రోడ్డు దారిలో గల శిలోయం స్వస్థశాలలో ఈరోజు తైలాభిషేకం పండుగ ఘనంగా జరిగింది. కె విశ్వేశ్వరరావు సంఘం పెద్దలు సభ్యులు ఆధ్వర్యంలో జరిగిన తైలాభిషేక పండుగలో జిల్లా నలుమూలల నుంచి దైవజనులు పాల్గొని ఆనందానుభూతిని పొందారు. ఈ సందర్భంగా యవ్వనస్తులు మధుర గీతాలను పాడి అందరినీ ఆనందపరిచారు. పాస్టర్ మాట్లాడుతూ తైలాభిషేకం విశిష్టతను తెలియజేశారు. ఆనంద తైలంతో ఆ దేవుడు అభిషేకించి ఉన్నాడని దైవజనులకు వివరించారు. ఆ దైవాన్ని నమ్ముకుంటే అన్ని చింతలు తొలగునని తెలిపారు. ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ చర్చిలో రోగుల కోసం స్వస్థత ప్రార్థనలు చేయనున్నట్లు అందరూ పాల్గొని దైవ దీవెనలు పొందాలని సూచించారు. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లో మాత్రమే ఈ పండుగ జరుగుతుంది. మా బైబిల్ మిషను ఇండియాలోనూ ఇతర దేశాల్లోనూ స్వయం కృషితో మరి త్వరలైన వారు మన దేశానికి వచ్చి వారు సువార్త చెప్పి పెట్టుబడి పెట్టారు. మరి వ్యవస్థాపకులైన దేవదాస్ సాయి గారు భక్తుల దేశంలో మనం ఉన్నాం కనుక ఈ భక్తిని అన్ని దేశాలకు మనం పంపిస్తే అది మన దేశానికి గౌరవమని అలాగే ఈ మిషన్ నడిపించబడుతుంది. మోషే సుఖోపవాసాలని 40 దినాలు సంఘములన్నీ కలిసి ప్రార్థన చేస్తాయి. ఈ 40 దినాలు జూలై 1వ తారీఖు నుండి ఆగస్టు 9వ తారీఖు 40 దినాలు. ఈ 10వ తారీఖున కృతజ్ఞతగా బైబిల్ మిషన్లో అనేకులు అనేక రకాలుగా అభిషేకం పొందిన దేవదాస్ సాయి గారిని గోపాలపురం ఒడిషా ప్రాంతంలో 1917వ సంవత్సరంలో డాక్టర్ నీనా ఆత్మనమ్మ గారి సన్నిధిలో ప్రవేశ్ స్వయంగా వచ్చి వారిని అభిషేకం చేశారు. ఆ తర్వాత 40 దినాలు మోషే సుఖోపవాసాలు ఏర్పాటు చేసి ఆ 40వ దినాన 10వ తారీఖున అనగా ఆ కృతజ్ఞతగా ఆనాటి స్త్రీలైన సన్నిధి పరులు దేవదాస్ సాయి గారికి దూరంగా నిలబడి వారు కొంత తైలం తీసుకొని ఆయన తల మీద పోశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు బైబిల్ విషయంలో తైలాభిషేక పండగ అనేది ఒక వేడుక. ఒక దైవజనుడు దీవించబడి అభిషేకం పొందినందున ఇంత ప్రపంచంలోనికి మిషన్ వెళుతుంది. ఈ ఆనందాన్ని ఈ సంతోషాన్ని పంచుకొని నింపుకొని మాలో క్రైస్తవ సంఘ సభ్యుల్లో పెద్దలు కొంతమందికి చిన్నపాటి విమర్శ కూడా ఉంది. కానీ ఇది మా వ్యక్తిగతం కాదు, మా మిషన్ అనుభవం కాదు, మా సంఘ సభ్యులకు ఉన్న అనుభూతిని బట్టి జరిగే పండుగ. ఈ పండుగ ఉద్దేశము బైబిల్ మిషన్ దేవుడు కనబడును మాట్లాడును. ఆ మహామహుని దేవుని చూడడానికి ఏర్పాటు చేసిన సన్నిధి 40 దినాలు చేసి ఆ దర్శనం ఉందని ప్రజలకు రుజువు చేసి వారితో సాక్ష్యం ఇప్పించి లోకానికి కనపరిచే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా వస్తున్నారు. ఆయన వచ్చే సమయానికి సంఘము ఆయత్తపడాలని, సంఘానికి పెళ్లి కుమార్తె, వచ్చే ప్రభు పెళ్లి కుమారుడుగా ఈ సంతోషాన్ని నింపే పండుగే ఈ తైలాభిషేక పండుగ. కాబట్టి ఈ రోజున ఈ పండుగలోనికి, ఈ వేడుకలోనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ గొండు శంకర్రావు గారు వారు సహచరులతోనూ మరి అనేకులతో మన మధ్యకు వచ్చి ఈ పండుగను వారు కూడా మాతో కలిసి కొంత సమయం గడిపి మా సభికులందరికీ అభినందన తెలియచేయటం ద్వారా వారికిని మా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకును అందరికీ అలాగే మీడియా మిత్రులకు కూడా మా అభినందన తెలియజేస్తూ
ఇది ప్రజలందరికీ దీవెనను తెలియజేస్తూ కేరళ వయనాడు బాధితులకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 59,650 రూపాయల ఫండ్ వసూలు చేసి పంపినట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి తెలిపారు. కేరళ వయనాడులో ప్రకృతి వైపరీత్యం వలన వరదల కారణంగా నష్టపోయిన వారికి సాయంగా సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేసిన ఫండ్ 59,650 రూపాయలు వసూలు చేసి పార్టీ రాష్ట్ర కేంద్రానికి పంపించడం జరిగిందని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. వయనాడు బాధితులకు ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. పంపించడం జరుగుతుంది. ఈ విరాళాలు ఇచ్చిన ప్రజానీకానికి సిపిఎం పార్టీ తరపున ప్రత్యేకంగా అభినందనలు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి అది జాతీయ విపత్తుగా గుర్తించి అక్కడ ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజలంతా కూడా సాధుడు బోధుడుగా ఉండాలి పోయినాడు అనేసి కోరుతున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.